మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే గతంలో కొంత ఫైన్ వేసి వదిలేసేది ట్రాఫిక్ పోలీసులు. కానీ ఇప్పుడు మాత్రం సవరించిన కొత్త చట్టాల ప్రకారం మైనర్లకు వాహనాలు ఇస్తే వెహికల్ని సీజ్ చేయడమే కాక వాహన యజమానులు కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టి తగిన శిక్షల్ని విధించేలాగా ప్లాన్ చేస్తున్నారు ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు మనకు అందుబాటులో ఉన్నారు. మనం ఒకసారి సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ నమస్తే, వెల్కమ్ టు RTV. సార్, పూర్తిగా గతంలో అంటే మైనర్ డ్రైవింగ్ చేస్తే కొంత వాళ్ళని అరెస్ట్ చేసి వెహికల్ని అంటే కొంత ఫైన్ వేసి వాళ్ళని వదిలిపెట్టడం జరిగేది. కానీ ఇప్పుడు గతం నుంచి చూస్తే ఖమ్మంలో కూడా మైనర్ డ్రైవింగ్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి. ఇప్పుడు కొత్తగా చట్టాలు తీసుకొచ్చారు. మైనర్ డ్రైవింగ్ చేస్తూ కనుక దొరికితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు వాహన యజమాని కానీ అలాగే వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. అసలు ఎటువంటి కేసులు నమోదు చేస్తున్నారు సార్? ఆ మైనర్ డ్రైవింగ్కి ఎటువంటి చట్టాలు అప్లికేబుల్ అవుతున్నాయి సార్? ప్రధానంగా ఖమ్మం పట్టణ ప్రజానీకానికి మరియు జిల్లా ప్రజానీకానికి ఖమ్మం ట్రాఫిక్ తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనము మన గౌరవనీయులైన సిపి గారు సునీల్ దత్ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ చేసి పట్టుబడితే ఛార్జ్షీట్ వేయాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో మనము మైనర్లు పట్టుబడితే ఫైన్ వేసి పంపించే వాళ్ళము, దానికి పూర్తి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉండేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎట్లుందంటే తల్లిదండ్రులను కూడా ఛార్జ్షీట్లో ఇంక్లూడ్ చేసి వారికి కూడా పనిష్మెంట్ ఇవ్వాలనే దానిపైన మనము కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఖమ్మం పట్టణంలో. ఇది కొన్ని కమిషన్ రేట్లు కూడా అమలవుతుంది. దాంతోపాటు మన ఖమ్మంలో కూడా దీన్ని అమలు చేయాలని మన సిపి గారు ఆదేశించారు. దానికి ముందుగా ప్రజలందరికీ కూడా ముందు అవేర్నెస్ రావడానికి, స్కూల్స్ ఓపెన్ అయ్యేంత వరకు కూడా దీనిపైన అవగాహన రావడానికి మా ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా ఎస్ఐస్ అండ్ సిఐస్ అండ్ ట్రాఫిక్ మెన్ అంతా కూడా ప్రతి కూడలి దగ్గర సమావేశపరిచి అందరికీ అవగాహన రావడానికి దీనిపైన మేము మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాం. వారందరూ కూడా ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా మనము పేపర్ స్టేట్మెంట్ ద్వారా కూడా దీనిపై అవగాహన రావడానికి మనం పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముందుగా ఏంటంటే ఇప్పుడు ఖమ్మం పట్టణంలో మనం చూసినట్లయితే వెహికల్స్ బాగా పెరిగిపోయినాయి. దానికి తోడు మైనర్ డ్రైవింగ్స్ కూడా బాగా జరుగుతున్నాయి. అనేక మంది కంప్లైంట్ చేస్తున్నారు, చిన్నపిల్లలు వాహనాలు చేస్తున్నారు, వారిపైన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మన దృష్టికి రావడం జరిగింది. దానిపైన మేము స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. గతంలో మనం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా మైనర్ డ్రైవింగ్ మీద మనం శిక్షలు చేస్తున్నాం. కానీ దానికి ఓన్లీ ఫైన్ ద్వారానే వారు ఫైన్ ఇంపోజ్ చేసి వాళ్ళని పంపించే విధంగా ఉండేది. అయితే ఇప్పుడు ఫైన్ ఇంపోజ్ చేయడం వల్ల ఫైన్ కట్టుకొని వెళ్ళిపోతున్నారు, కానీ చేంజ్ రావట్లే, ప్రజలలో మార్పు అనేది రావట్లే. తల్లిదండ్రులు వాహనాలు ఇస్తూనే ఉన్నారు, పిల్లలు ఫైన్లు కడుతూనే ఉన్నారు. ఇది సహజంగా జరుగుతుంది. దీన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయాలంటే ఏ విధంగా చేయాలనే దానిపైన మన సిపి గారి ఆదేశాల మేరకు తల్లిదండ్రులను కూడా దీనిలో భాగస్వాములు చేస్తే వారికి తెలిసి ఆ వాహనాన్ని కంపల్సరీ ఇవ్వకుండా ఉండటం జరుగుతుంది. దాని ద్వారా మనం మైనర్ డ్రైవింగ్ని కంట్రోల్ చేయవచ్చు అనే నిర్ణయానికి రావడం జరిగింది. అయితే ఎక్కువ మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. వాస్తవంగా పిల్లలు ఒక రకంగా బండ్లో నడుపుతుంటే దానికి ముఖ్యంగా కారణం ఎవరంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా దీనికి ముఖ్యంగా ఉంది. తర్వాత బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా దీనికి కారకులు కూడా అవుతున్నారు. కానీ ముఖ్యంగా తల్లిదండ్రులు మన మీద దృష్టి పెడుతున్నాం. ఎందుకనంటే పిల్లలు బయటకు వచ్చి వాహనం నడిపినప్పుడు సేఫ్గా ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. మైనర్కి ట్రాఫిక్ రూల్స్ సంబంధించి వారికి అవగాహన ఉండదు. వారికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా వాళ్ళు ఆథరైజ్డ్ కాదు డ్రైవింగ్ లైసెన్స్కి, ఎందుకంటే వాళ్ళు మైనర్స్ కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రాదు. కాబట్టి ఇంటి మీద మనం చర్య తీసుకోవాలంటే తల్లిదండ్రుల మీద చర్య తీసుకున్నట్లయితే మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అనే దానిపైన ఇప్పుడు మనము తల్లిదండ్రులను కూడా ఛార్జ్షీట్లో ఇంక్లూడ్ చేయబోతున్నాము. దీనికి మనం తల్లిదండ్రులను కూడా మన న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది. మైనర్ బాయ్ని కూడా మనము కోర్టులో హాజరుపడడం జరుగుతుంది. ఇద్దరిని కూడా మనం హాజరుపరిచినప్పుడు ఈ జువెనైల్ కోర్టులో ఆ పిల్లవానికి శిక్షను కూడా విధించే అవకాశం ఉంది. తర్వాత తల్లిదండ్రులకు కూడా దీనిపైన శిక్ష విధించే అవకాశం ఉంది. సో సార్, అంటే పూర్తిగా మైనర్ డ్రైవింగ్ మీద ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అంటే మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే ఎటువంటి చట్టాలు, అంటే సెక్షన్స్ ఏవేవి అమలవుతాయి? అంటే ఇప్పుడు హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపితే ఒక రకమైన సెక్షన్ ఉంటుంది, అలాగే సరైన ధృవీకరణ పత్రాలు లేకపోతే ఒక రకమైన
సెక్షన్ ఉంటుంది. మైనర్ డ్రైవింగ్కు ఎటువంటి సెక్షన్ అమలవుతుంది? అసలు పూర్తిగా ఈ సెక్షన్లు ఎంత కఠినంగా ఉంటాయా, లేక అంటే లైక్ ఫైన్ కట్టుకొని బయటికి రావడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా సార్? ఒకసారి సెక్షన్ల గురించి క్లియర్గా మాట్లాడతాం సార్. ఇప్పుడు మామూలుగా అసలు మైనర్ డ్రైవింగ్ అనేది చేయకూడదు. దానిపైన చేసినట్లయితే పట్టుబడ వాళ్ళపైన సెక్షన్ 181 విత్ 177 ఎంవీ యాక్ట్ ప్రకారం మనము కోర్టులో ఛార్జ్షీట్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు తల్లిదండ్రులు అలౌ చేసిన వాళ్ళ మీద కూడా 180 సెక్షన్ చేస్తున్నాము. దాంతోపాటు పిల్లలు కనుక హెల్మెట్ వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ అయితే 129, అదేవిధంగా డాక్యుమెంట్లు ఏనైతే 130 కూడా కలుపుతున్నాము. ఇవన్నీ కూడా సెక్షన్ కలిపి దాన్ని ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. మేజిస్ట్రేట్ గారు ఇష్టం న్యాయస్థానంలో శిక్ష ఫైన్ వేసి పంపించవచ్చు, తల్లిదండ్రులకు 2-3 రోజుల జైలు శిక్ష కూడా విధించవచ్చు. అదే మైనర్స్కి అయితే ఏ విధంగా ఉంటుందంటే మైనర్స్ జువెనైల్స్ అంటారు, వారికి శిక్ష అనబడదు. వారికి పరివర్తన మార్పు కోసం వారు జువెనైల్ హోమ్లో కొంత సర్వీస్ సోషల్ సర్వీస్ అని చేపిస్తారు. అంతేగాని మైనర్స్కి శిక్ష అనేది ఉండదు. కానీ సోషల్ సర్వీస్ పేరు మీద వారితో ఒక 3 రోజులు 2 రోజులు చేపించడం జరుగుతుంది. దాన్ని సోషల్ సర్వీస్ అంటారు. కానీ ముందుగా దీనికి బాధ్యులు ఎవరంటే తల్లిదండ్రులు, కాబట్టి తల్లిదండ్రుల మీద శిక్షించడం జరుగుతుంది. ఒక సుమారు 1000 రూపాయల నుంచి 25,000 వరకు కూడా న్యాయస్థానం శిక్ష విధించవచ్చు, లేదా పనిష్మెంట్ కింద 2 రోజులు 3 రోజులు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. దాని యొక్క గ్రావిటీని బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, పరిస్థితిని బట్టి మేజిస్ట్రేట్ గారు నిర్ణయం తీసుకుంటారు. అంటే సార్ మైనర్ డ్రైవింగ్ అంటే ఏ వాహనాల్లో ఎక్కువగా నడుస్తుంది? అంటే మైనర్ డ్రైవింగ్ అంటే కేవలం మనం ద్విచక్ర వాహనాలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఎందుకంటే ద్విచక్ర వాహనాల మీద పిల్లలు ర్యాష్గా పోతుంటారు ఆ సిటీ రష్ రోడ్లలో కూడా. అంటే ఓన్లీ ద్విచక్ర వాహనాలైనా, లేకుంటే లైక్ ఆటోలు, కార్లు కూడా మైనర్లు ఎక్కువగా నడుపుతున్నారు? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా సార్? ఇప్పుడు మనకు మామూలుగానైతే ఎక్కువ శాతం మోటార్ సైకిళ్ళు మీద, మోటార్ 2 వీలర్స్, స్కూటీలు, యాక్టివా మోటార్స్లు, సైకిల్ మీద తిరుగుతున్నారు. అయితే దీంతోపాటు ఆటోలు కూడా నడుపుతున్నారు మైనర్స్. దాంతోపాటు కార్లు కూడా నడుపుతున్నటువంటి వారు కొద్దిగా అరుదుగా ఉన్నారు. కానీ తల్లిదండ్రులకు ప్రోత్సాహంతో కార్లు నడిపే వాళ్ళు కూడా ఉన్నారు. మనకు పట్టుబడటం జరగలే, కానీ చాలామంది మన దృష్టికి వచ్చింది. ఇప్పటివరకు అయితే మోటార్ సైకిల్ మీద నడిపే వాళ్ళు ఎక్కువ శిక్ష మనకు దొరకడం జరిగింది. దొరికిన వాళ్ళల్లో జిల్లా మొత్తం వ్యాప్తంగా 255 కేసులు మనము బుక్ చేయడం జరిగింది. దీనిలో మనకు 1,27,500 రూపాయలు న్యాయస్థానం వారికి జరిమానా విధించడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనకు వాహనాల్లో మెయిన్గా మోటార్ సైకిల్ మీదనే ప్రధానంగా మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్నారు. కానీ ఆటోలు కూడా నడుపుతున్నారు, తర్వాత కార్లు కూడా నడుపుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. దానిపైన కూడా మేము స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి వాహనదారులకు, ఎవరైతే ఆటోని అలౌ చేసిన వాళ్ళకు, కార్ని ఇచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకి న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే సార్ కేవలం అంటే స్పెషల్గా మైనర్ డ్రైవింగ్ అయినా, లేకపోతే ఇంకా అంటే ఆల్కహాల్ సేవించి, అంటే మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్ళు, అంటే మైనర్లు కూడా కొంత డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది. అంటే గాంజా మత్తులో కూడా వాహనాన్ని చాలా ర్యాష్గా నడుపుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు మద్యం తాగి వాహనం నడపడం వేరు, అలాగే డ్రగ్స్ తీసుకొని వాహనం నడపడం వేరు. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఎటువంటి సెక్షన్లు వాళ్ళ మీద అమలు చేస్తారు సార్? అయితే ఇప్పుడు ఆ విధంగా డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరికి అది వాళ్ళు మైనర్ అయి ఉన్నప్పుడు ఇంకొక సెక్షన్ యాడ్ అవుతుంది. 185 సెక్షన్ కూడా యాడ్ చేస్తాము. దాంతో పాటు ఈ మళ్ళీ మైనర్ డ్రైవింగ్ సెక్షన్స్ అంటే అలౌయింగ్ అనాథరైజ్డ్ పర్సన్ టు డ్రైవ్ వెహికల్ అనేది అదొకటి, దాన్ని కూడా మనం సెక్షన్ యాడ్ చేస్తాం. ఈ అన్ని సెక్షన్లతో న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకైతే మనకు మైనర్ డ్రైవింగ్లో దొరికిన వాళ్ళలో ఎవరు కూడా ఆల్కహాల్ కండిషన్లు ఎవరు దొరకలేదు. వితౌట్ హెల్మెట్తో దొరికారు, సెల్ ఫోన్ డ్రైవింగ్లో దొరికారు, ట్రిపుల్ రైడింగ్లో దొరికారు. మనకి ఇంతవరకు అయితే ఆల్కహాల్ సేవించి అయితే ఎవరు దొరకలేదు. ఒకవేళ దొరికినట్లయితే వారిపైన కూడా దాని సెక్షన్ యాడ్ చేయడం జరుగుతుంది. అంటే సార్ ఫైనల్ లాస్ట్ క్వశ్చన్, ఆర్టీవీ వేదిక ద్వారా మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులకు ట్రాఫిక్ ఏసీపీగా మీరు ఏం సూచిస్తున్నారు సార్ ప్రధానంగా? అయితే ఇప్పుడు మైనర్ డ్రైవింగ్లో వచ్చేటువంటి నష్టాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు ట్రాఫిక్ రూల్స్ తెలియకపోవడం వల్ల ఆపోజిట్ డ్రైవింగ్ కూడా చేస్తున్నారు. వారు పోవాల్సిన త్రోవలో పోకుండా రోడ్డుకు లెఫ్ట్ సైడ్ పోకుండా ఆపోజిట్ డ్రైవింగ్ కూడా చేస్తున్నారు. తర్వాత వాళ్ళకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టర్నింగ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా టర్న్ తీసుకోవాలనే సంగతి వారికి తెలియక చాలామంది యాక్సిడెంట్కి గురే అవకాశం ఉంది. ఆ యాక్సిడెంట్తో పాటు ఆ పిల్లలే కాకుండా వాళ్ళ ఎదుటి వ్యక్తులు కూడా ఆ యాక్సిడెంట్ వల్ల అనేక మంది అంగవైకల్యం ఏర్పడవచ్చు, మరణం కూడా జరగవచ్చు, పిల్లలకు కూడా మరణం జరగవచ్చు. మరి ఆ తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకనంటే డ్రైవింగ్ అలౌ చేస్తున్నారు, దానివల్ల సేఫ్గా వస్తారనే ఆలోచనతో చేస్తున్నారు. కానీ అన్ని సమయంలో మనవి కావు.
కొన్ని సమయంలో యాక్సిడెంట్ అయినట్టయితే తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని కోల్పోయే అవకాశం ఉంది. దాని గురించి అవగాహన తీసుకురావాలి. ముందు మనం పిల్లలకి ఏదో శిక్ష విధించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి కాదు, కానీ పిల్లల్లో మార్పు తీసుకురావాలంటే తల్లిదండ్రులు మారాలి. తల్లిదండ్రులు మారినప్పుడు పిల్లల్లో కూడా మార్పు వస్తుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా వీళ్ళపైన మార్పు తీసుకురావడానికి మనం కొన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నాం. గతంలో కూడా మనము అనేక కాలేజీలలో స్కూళ్ళల్లో సెమినార్లు పెట్టడం జరిగింది. దీనిపైన మనం వెళ్ళి మీటింగ్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది. కాలేజీ యాజమాన్యం వారితో మనం కలిసి ఏ విధంగానంటే దీనిపైన లైసెన్స్ తీసుకోకుండా డ్రైవింగ్ చేసే వారిపైన మేజర్ పిల్లలకు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మైనర్ పిల్లలకు కూడా వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళి డ్రైవింగ్ చేయవద్దనే దానిపైన అవగాహన కల్పించడానికి ప్రైమరీ స్కూల్ నుంచి అప్పర్ ప్రైమరీ స్కూల్ వరకు కూడా వెళ్ళి చెప్పాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత మేము ప్రతి స్కూల్లో కూడా వెళ్ళి ఎక్కువ మంది పిల్లలున్న స్కూళ్ళలో వెళ్ళి కంపల్సరీ మేము దీనిపైన అవగాహన కల్పిస్తాం పిల్లలకు కూడా. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది ఏంటంటే మా సిపి గారి ఆదేశాల ప్రకారము ముందు అవగాహన కల్పించమని చెప్పారు. ప్రజలకు ముందు అవగాహన రావాలి. అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే మనం ఛార్జ్షీట్ ఫైల్ చేయాలని దానిపైన ముందుగా అవగాహన రావడం కోసము అనేక సందర్భాలలో మన కూడళ్ళ వద్ద మన ట్రాఫిక్ సిబ్బంది ఎస్ఐస్ మన సిఐ గారు వాళ్ళంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము కూడా పర్సనల్గా వెళ్ళి కొన్ని సందర్భాలలో కూడళ్ళ దగ్గర వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం. ఎంత అవగాహన కల్పించినా కూడా ఇంకా ప్రజలలో రావట్లే కాబట్టి ఇంకా స్కూల్ వరకు కూడా వెళ్ళి మనం అవగాహన కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాం. దానితో పాటు ఈ శిక్షలు విధించడం వల్ల చాలా వరకు మార్పు తీసుకురావచ్చు. ఎందుకనంటే రోడ్డు ప్రమాదంలో బాధపడి అనేక మంది పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. వారిని అందరినీ దృష్టిలో పెట్టుకొని తర్వాత పిల్లల యొక్క భవిష్యత్తు కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటుంది కాబట్టి వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అవగాహన లేకుండా డ్రైవ్ చేసి నష్టపోయే వాళ్ళకు ఉండే అవకాశం ఉంది కాబట్టి వారికి అవగాహన కల్పించాలి. మరియు వారికి పరివర్తన తీసుకురండి. తల్లిదండ్రుల నుంచి కూడా మార్పు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసి ఖమ్మంలో మైనర్ డ్రైవింగ్ పైన పూర్తిగా అవగాహన కల్పించి రాబోయే రోజులలో మైనర్ డ్రైవింగ్ అనేది జరగకుండా ఈ ఖమ్మంలో జిల్లాలో చూడాలని ప్రయత్నం చేస్తున్నాం. ఒక ఖమ్మం ట్రాఫిక్ ఏరియా ఖమ్మం పట్టణంలోనే కాకుండా మా సిపి గారి ఆదేశాల ప్రకారము జిల్లాలో ఉన్నటువంటి వివిధ పోలీస్ స్టేషన్లు కూడా రాబోయే రోజులలో దీనిపైన ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పిస్తారు. వాళ్ళు కూడా కల్పించి చేయడం జరుగుతుంది. ముందుగానైతే అవగాహన కల్పించడం కోసం ముందు ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. తప్పకుండా ఈ మైనర్ డ్రైవింగ్ని కంట్రోల్ చేస్తాము. చూస్తున్నారు కదా, పూర్తిగా కారణం లేని ఒక మరణం రోడ్డు ప్రమాదం మాత్రమే కావడంతో మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు, వాహనాలు ఇచ్చి వారిని ప్రోత్సహించవద్దు అని చెప్పేసి కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే మైనర్ డ్రైవింగ్లో వల్ల జరిగే అనర్థాలు, దుష్పరిణామాల గురించి తల్లిదండ్రులకి వివరిస్తాము. తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకొని మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే రోడ్డు ప్రమాదంలో మైనర్ అంటే వాహనం తోలుతున్న వ్యక్తే మరణించడం కాక ఎదురుగా వస్తున్న వ్యక్తి కూడా మరణిస్తే ఆ తల్లిదండ్రులకు ఆ కుటుంబంలో తీరని లోటు కూడా ఏర్పడుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఏది ఏమైనా మైనర్లకు వాహనాలు ఇస్తే కనుక కఠిన చర్యలు చేపడతామని చెప్పేసి ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఒక్క ఖమ్మం నగరంలోనే కాకుండా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో మైనర్ డ్రైవింగ్ల పట్ల విద్యార్థులకు అలాగే స్కూల్స్ ప్రారంభమైన తర్వాత ప్రతి స్కూల్స్లో పిల్లలకు అలాగే వారి తల్లిదండ్రులకు కూడా కొంత ఎడ్యుకేషన్ టైంలో వారికి సూచనలు, సలహాలు, ప్రత్యేక క్లాసులు కూడా మైనర్ డ్రైవింగ్ వల్ల జరిగే దుష్పరిణామాల వల్ల స్పెషల్ డ్రైవ్లు కూడా చేపడతామని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి కనపడదు. సో ఏది ఏమైనా ఇప్పటికే మైనర్ డ్రైవింగ్ వల్ల చాలా కుటుంబాలు కూడా అంతా ఛిద్రమైపోయాయి. ఎంతోమంది రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోతున్నారని చెప్పేసి కూడా ఆ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడదు. సో ఏదేమైనా మొత్తంగా మైనర్ డ్రైవింగ్లకి ఇంకా వాహనాలు ఇస్తే ఇక మీద వాళ్లకు కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి అంటున్నారు ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.